ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. సాక్ష్యాన్ని ప్రారంభిస్తుండగా ప్రభునామ మహిమపరచబడాలని ప్రార్థిస్తున్నాను. మాది కృష్ణా జిల్లా కోడూరు మండలం అంసలది పంచాయతీ పాలకైతిప్ప గ్రామము. నేను పుట్టిన 3 రోజులకి నా తల్లిగారు పురుటి మంచం మీద చనిపోవటము జరిగింది. దానికి కారణము మాంత్రికుల ప్రభావము చేత తల్లిగారు 3వ రోజున చనిపోయినారు. చనిపోయిన 15 రోజులకి కార్యక్రమాలు జరిగించుకుని మళ్ళా నన్ను పాలగాయితిప్ప మా నాయనమ్మ గారు, మా పెద్దనాన్నగారు, పెద్దమ్మ, మా నాన్నగారు పాలగాయితిప్ప తీసుకొచ్చారు. 20 రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి 1 సంవత్సరం పాటు మా నాయనమ్మ గారు నన్ను పోషించారు. అలాగంటే పాలు లేని పరిస్థితుల్లో కళ్ళమ్ముకోవటానికి వచ్చినట్టు గౌన్లు కానీ, సోది చెప్పడానికి వచ్చినట్టు పరికిల వారు కానీ, ఎవరు వచ్చినా, ఏ గోంగార తట్టు వచ్చినా, ఏ కూరగాయలలో వచ్చినా పిల్లతల్లులు అయితే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, అమ్మ తల్లిసావు పిల్లోడు ఇతను పాలు ఇవ్వండి వాళ్ళు ఒళ్ళో పెడితే వాళ్ళు పాలు ఇచ్చేవారంట. కోడూరులో అద్దింకి నాంచారమ్మ గారు, ఆ నెమ్మర్ గారు భార్య నాంచారమ్మ గారు, ఆమెకి 3 కొడుకులు. ఆమె నాకు పాలు ఇచ్చి నన్ను ఎంతగానో పోషించింది. ఈరోజు కూడా చెప్పేది నాకు 1 కొడుకున్నాడు పాలకాయతిప్పులని. అలాంటి జీవితాన్ని జీవించాను. సంవత్సరం లోపు మా పెద్దమ్మ గారికి మగపిల్లడు పుట్టి చనిపోయాడు. అప్పుడు మా పెద్దనాన్న పెద్దమ్మ గారు నన్ను దగ్గర తీసి తల్లిగారు పాలు ఇచ్చి నన్ను పెంచి పోషించి స్థితిలో ఉండగా 14 సంవత్సరాల వయసులో 1977 నవంబరు 19వ తారీఖున శనివారము రాత్రి 7 గంటలకి మా దివిషానికి బందర మండలం మొదలుకొని ఇటు నాగాయలంక గుల్లమోత వరకు కూడా కొన్ని గ్రామాలు తుఫాను ద్వారా బలైపోయినాయి. మా ఒక గ్రామంలోని పాలకైతిప్ప గ్రామంలోని 480 మంది చనిపోయారు, 260 మంది బతికారు. దాంట్లో నేను ఒకడిని. 14 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను బతికించాడు. నాకంటే పరక్రమశాలంటి వారు మా కృష్ణానదిని అటు ఇటు 4 సార్లు ఈత కలిగినట్టు ఈతగాళ్లే, గజేతగాళ్లే చనిపోయారు. ఆ సంవత్సరం వివాహమైనట్టు యవనస్తులు చనిపోయారు, వారి భార్యలు బ్రతికారు కొంతమంది. అలాంటి పరిస్థితులు 10 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితిని దాన్ని మరవలేక వేదనతో కొనుపోయినట్టు గ్రామము పాలకైతిప్ప. నాన్నగారు మా తల్లిగారు చనిపోయిన తర్వాత 1971-72లో ప్రభుని అంగీకరించారు. బందర్ నుంచి ఐనీ సవాసం సేవకులు నతానీల్ గారు, సామదాసయ్య గారు, అలాగే మా మేనత్త గుండిపాలెం సంతోషమ్మ గారు, తిరంచెట్టి సంతోషమ్మ గారు ద్వారా మా తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు అంటే మా మేనత్త, మా నాన్నగారు వాళ్ళు మాంత్రికుల ప్రభావం చేత బాధపడుతున్నారని దేవుని సేవకులను తీసుకొచ్చి దేవుని సేవకుల ద్వారా మా నాన్నగారు వాళ్ళు ప్రభుని నమ్ముకుని బాప్తిస్మం పొంది ముందుకి కొనసాగారు 73లో. అప్పటి నుంచి ఇలా కొనసాగుతుండగా 82లో నాకు వివాహం అయింది. 85లో బాప్తిస్మం తీసుకున్నాను. పరిశుద్ధ వివాహమే జరిగింది. సంఘంలో మా పెద్దనాన్నగారు సంఘపెద్ద చేశారు, మా నాన్నగారు సంఘపెద్ద చేశారు. తర్వాత 3వ స్థితిలో నన్ను సంఘపెద్దగా, నన్ను సేవ పాస్టర్ మా భార్యను సంఘపెద్దగా అభిషేకించిన తర్వాత ఆ అభిషేకము దేవుని అభిషేకం. ఆనాడు దావీదుని సమూయేలు అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ ఆయన మీద దిగి వచ్చినట్లుగా, అలాగే యాహాను యార్దాను నదులు యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యేసుప్రభు వారి మీద దిగి వచ్చినట్లుగా, అలాగే ఆత్మ నా మీద దిగి వచ్చి ఎవరికి ప్రార్థన చేసినా దేవుడి కార్యాలు చేసుకుంటూ వస్తున్న సమయంలో అలా కొనసాగుతున్నాను. సంఘ పెద్దగా ఉండగా తర్వాత కొన్నాళ్ళకి మళ్ళా లోకమని ఆశను బట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ SSC ML జనశక్తిలో 14 సంవత్సరాలు ఇలా పరిచర్యలో ఉంటానే, సేవలో సంఘంలోనే ఉంటానే పార్టీలో 14 సంవత్సరాలు నడవటం జరిగింది. ప్రభువు నన్ను సేవకు పిలిచాడు. అప్పటికి 6 ఎకరాలు పొలం చెరువులు తవ్వించి పెళ్ళేసి 96లో ఉంటుండగా దేవుడి సేవ చేయమని సేవ పిలిపిస్తే నేను సేవ చేయనని దేవుడి మీద తిరుగుబడి చేశాను. ఎందుకనంటే ఒక పక్కన భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఢిల్లీ వరకు వెళ్ళి, హైదరాబాద్ వరకు వెళ్ళి పార్టీలో సల్లాపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో నేను కామ్రేడ్స్గా పనిచేశాను. పేద శివనాథం గారి నాయకత్వంలో
అలాంటి కామ్రేడ్స్గా ఉండగా సేవ పిలుపొస్తే సేవ చేయనని తిరుగుబడి చేశాను. ఆ తిరుగుబడు బట్టి నేను దేవుని మాటకి లోబడలేదు. దేవుడు మరి నాకు మరి ఏ రీతికన్నా కానీ శ్రమ వచ్చింది. మరి ఒక విశ్వాసి మాంత్రికుడు మా పాస్టర్ గారిని ప్రార్థించేయమని వస్తే ఆ పాస్టర్ గారు రవికుమార్ గారు బందరా ఆయన గారు అన్నాడు, క్రిద్దస్సు నువ్వు ప్రార్థించేయి, ఎందుకంటే చెలగొడుపు నాగేశ్వరరావు కంటే నేను ప్రార్థన చేశాను. ఆయనలో ఉన్న నడుము నొప్పి తగ్గిన వెంటనే ఆయన ఇంకా 4 మాంత్రికులను వెంపడేసుకుని మరి అంశలది స్థానాలు పౌర్ణ రోజున మాంత్రులు చేతబడి చేసి జల్దులో కలిపేశాడు. 3 సంవత్సరాలు మైండ్ ఫెయిల్ అయింది, మతి లేకుండా బ్రతికాను. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని కూడా నేను లక్ష్య కూడా తిరిగినప్పుడు దేవుడు సేవ చేయమంటే సేవ చేయనని తిరుగుబడి చేశాను. మరి ప్రభు అంటున్నాడు, మరి నా సేవ చేయి, నేను నిన్ను సేవకుడిగా వాడుకుంటానంటే సేవ చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ప్రభువా మరి ఇలాంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాల్లో సెలవులేస్తూ పోతాం సెలవులేస్తూ పోవటం ఇలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా సెలవులు వేస్తుంటే 3 సంవత్సరాలు కూడా పంటలు పోయినాయి. మరి దాదాపు 1,00,000-2 లక్షల రూపాయలు అప్పైనప్పుడు 3 సంవత్సరాలకు అప్పులు మరి అప్పు కడతావా వస్తామని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ప్రభు మాట్లాడాడు, నీ పొలము నీ చెరువుని అప్పులు కట్టేమన్నాడు. నేను కడితే మరి నా పిల్లలు నేను ఎలా బ్రతకనయ్యా అని అంటే, కేరోదు వాగు దగ్గర ఏలియాను పోషించేవాడు నిన్ను పోషిస్తానని రాజుల గ్రంథములో 17వ వాక్యములో నుంచి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాక్యము నన్ను ఈరోజు నిలబెట్టింది. ఆ వాక్యాన్ని, ఆ దర్శనాన్ని మరి విన్న తర్వాత ప్రభా నీ సేవ చేస్తాను, నన్ను బ్రతికించని ఆయన పశ్చాత్తపడినప్పుడు దేవుడు క్రమక్రమంగా నన్ను 5 సంవత్సరాలు మళ్ళీ సువార్త చేశాను. సువార్త చేసి 2004లో ఈ కోడూరు మండలంలో ఈ అరిపురం అనే గ్రామానికి 2004లో సేవకు వచ్చాను. 21 సంవత్సరం జరుగుతుండగా గత మరి 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖుని ఆదివారం ఆరాధన జరుపుకుని మరి మా మనవడు హాస్టల్లో మోపుదేవులు ఉన్నాడని ఆయనకు అన్నం తీసుకుని బండి మీద వెళ్తుండగా అవనిగడ్డ సెంటర్లో రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఆర్టీసీ బస్సు నాగాలంక రూట్ నుంచి ఇలా వస్తూ కిందకి డౌన్లో దిగాడు. దిగటంగానే నేను పక్కన పోలీసులు ఉన్నారు, పక్కన స్లోలో ఉన్నాను. బస్సు గుద్దటంగానే బండి వెళ్ళిపోయింది నాకు తెలియదు. నేను మాత్రం మరి దాదాపు ఒక 20 గజాలు గంతులు మరి రోడ్డు గుద్దుకున్నాను. ఎదురు దెబ్బ తగిలి ఎదురు చీము రక్తం గూడి కట్టేసింది. ఆ కాలు ఏగర కింద తిరిగిపోయింది. తర్వాత మరి మోకాల కాంచి కిందకి బార్చెక్కినట్లుగా కండంతా చెక్కిపోయింది. అలా నేను ఫస్ట్ అవనిగడ్డ హాస్పిటల్ తీసుకెళ్లారు. అవనిగడ్డ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ నుంచి బందర్ పంపించారు. బందర్ నుంచి విజయవాడ జనరల్ హాస్పిటల్ పంపించారు. జనరల్ హాస్పిటల్లో ఏప్రిల్ నెల 14వ తారీఖు నుండి మే నెల 27వ తారీఖు వరకు దాదాపు నెల మరి 15 రోజులు 45-47 రోజులు హాస్పిటల్లో ఉండటం జరిగింది. మరి నాకు వైద్యం చేశారు. డాక్టర్ గారు మంచిగా వైద్యం చేశారు. కాబట్టి మరి రెడ్ అంటే కుడికాలు మీద చర్మ తీసి మళ్ళా మరి ఆ గాయానికి వేసి చికిత్స చేశారు. దాదాపు నెల 15 రోజులు బెడ్ మీద 3 నెలలు బెడ్ దిక్కకుండా ఉన్నాను. మరి సర్జరీ ఆపరేషన్ చేశారు, ఎముక ఆపరేషన్ చేశారు, తొడ ఆపరేషన్ చేశారు. అలాగే గుండెల్లో మరి సీమ రక్తం గుడి కడితే డొక్కలో మరి శాఖతో బెజ్జం పెట్టి 1/2 గజం పైపు గుండెల్లో తొడిగి 3 రోజులు సీమ రక్తం లాగారు. అలాంటి పరిస్థితుల్లో మరణాపాయం నుంచి పరిస్థితుల్లో 400 షుగర్ పెరిగిపోయింది. అయినా దేవుని కృప నా పక్షాన, డాక్టర్ గారు నా పక్షాన ఉండి నాకు వైద్యం చేశారు. దాదాపు మరి నేను వెళ్ళిన పరిచర్య మరి 2004 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా దాదాపు విశాఖపట్నం, విజయనగరం, అలాగే భీమవరం, అమలాపురం, యానాము, కాకినాడ, పల్లం, పండి అలాంటి పరిచర్య ప్రాంతాలలో దేవుని సువార్త, కృష్ణా జిల్లా, మరి గుంటూరు జిల్లా, అలాగే తెలంగాణ, ఆంధ్రాలో మరి కనీసం అనేకమైన స్థలాలలో నేను వెళ్ళిన ప్రతి సేవకులు కూడా హాస్పిటల్ కాడికి వచ్చి నన్ను పరామర్శించడం జరిగింది. ఎంతగానో సహకరించారు. రెండవది మా అవనిగడ్డ నియోజకవర్గంలో 6 మండలాలు, సేవకులు 600 మంది ఉంటారు. 600 మందిలో మరి ఏ మండలానికి ఆ మండలం ముఖ్యమైన సేవకులు మరి నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించి నాకు అంతగానో ప్రోత్సాహించి నాకు సహాయం చేశారు. ధన సహాయంగా, ఆర్థిక సహాయంగా, మరి చుట్టాలు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ, నా అన్నదమ్ములు కానీ, అతి ముఖ్యంగా నా కుటుంబం, నా కుమారులు నన్ను ఎంతగానో ఆదరించారు. మరి నా భార్య సేవకురాలు 3 నెలలు నాకు మరి పరిచర్య చేసింది. ఎంతగానో మరి దేవుడు ఈ రోజు వరకు ఇలా నిలబెట్టాడంటే ఆయన కృప. ప్రభు
మరి నాతో ఆయనకి ఇంకా పని ఉంది కాబట్టి నన్ను పోషించి బతికించాడు. లేకపోతే పోయిన సంవత్సరం 24/14 తారీఖున సాయంత్రం 4 గంటలన్నర సమయంలో నేను అమనిగడ్డ మరి మరి రాజీవ్ గాంధీ విగ్రహం కాడ బస్సు గుద్దటగా నేను చనిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు. అలా మళ్ళా తిరిగి ఆయన సేవ చేయటానికి నిలబెట్టుకున్నాడు. మళ్ళా మరి దాదాపు 5 నెలల నుంచి ఆయన సేవలో కొనసాగుతున్నాను. దేవుని కృప, దేవుని సన్నిధి మరి నా పశ్చాన ఉందని, నాతో ఆయనకి పని ఉంది. ఆయన పని ఇంకా నాకు పూర్తి అవ్వలేదు. ఆయన పని పూర్తయ్యే వరకు, నన్ను ఆయన పిలిచే వరకు, ఆయన రాజ్యానికి వారసులయ్యే వరకు నాగల మీద కాడు వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకుండా ఆయన పని చేయమని చెప్పుచుండగా ఈ సాక్ష్యము ప్రజలందరికీ 29 రాష్ట్రాలకి ఈ సాక్ష్యము వెళ్ళాలని, ఈ సాక్ష్యమైన ప్రతి వారు తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వ్యభిచారులైనా, నరహంతకులైనా, రాజకీయత్వంలో ఉన్నంటి వారైనా సాక్ష్యము ద్వారా అందరూ కూడా రక్షించబడి మరి దీనస్థితిలో నుండి దరిద్రుడైన దేవుడు నన్ను ఏ రీతిగా పోషించాడో మరి అనేక మంది మరి దేవుని సన్నిధిలో నడవాలని, దేవుని కృపను పొందుకోవాలని, మానవలోకములో 750 కోట్ల ప్రజలు, 254 దేశాల్లో ఉన్నటి ప్రజలు, 600 భాషల చేత, 620 కులాల చేత వాడబడుతున్నటి ప్రజలు, నేను తెలియజేసే మాట ఏంటంటే, ఈ లోకములో, భూలోకములో మానవుడు ప్రతిదీ కూడా దేవుని నమ్ముకుంటే ఏమిస్తాడు? ఆస్తి ఇస్తాడా, అంతస్తు ఇస్తాడా, మేడ ఇస్తాడా, మిద్ది ఇస్తాడా, అపార్ట్మెంట్ ఇస్తాడా, పిల్లలకు జాబ్ ఇస్తాడా, చదువులు ఇస్తాడా, పదవులు ఇస్తాడని భూలోకాన్ని ఆసక్తిని, భూలోకంలో ఉన్న ఆస్తిని కోరుకుంటున్నాడు. కానీ రేపు మరణిస్తే 2వ రోజు మనకేం కలుగుతుందని దాన్ని ఆలోచిస్తలేదు. నేను చెప్పేది ఏంటంటే, భూలోకంలో ప్రభుని నమ్ముకుంటే అన్ని భూలోకంలో దేవుడు మనకిస్తాడు. మనం ఆయన వైపు చూద్దాం. పరలోక రాజ్యంలో స్థాపించబడుతున్నట్టు దేవుని రాజ్యాన్ని వెతుకుదాం. ఆయన రాజ్యానికి మన వారసులమై ఉందాం. ఆయన కుమారులమై ఉందాం. ఆయన కుమారులమై ఉంటే ఈ భూలోకంలో మనకి ఏది కొరత రాదని ఒక విశ్వాసం కలిగి సమస్తాన్ని, లోకాన్ని పెంటతో సమానంగా వెంచి భక్తుడు అంటున్నాడు, లోకములో జీవించు గాని లోకము నీలో జీవించడానికి వీల్లేదని భక్తులు తెలియజేసినటువంటి మాటను లోకములోనే ఉందాం, లోకంలోనే జీవిద్దాం. కానీ లోకము, లోకాస్తులు మనలో ఈ లోకంలో చచ్చిన వాడిగా, దేవుని సన్నిధిలో బ్రతికిన వాడిగా మనము జీవిద్దాం. ఈ సాక్ష్యాన్ని బట్టి ఆయన నామాన్ని మహిమ కలగాలని మీ అందరూ తెలియజేస్తూ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని రికార్డ్ చేసినట్టు మేము టీం వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.